సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. అందులోంచి హాలాహలం వచ్చింది. తర్వాత ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు ఇలాంటివి ఎన్నో వచ్చేదాకా వాళ్ళు ఎన్నో కష్టాల్ని ఓర్చి చిలికితే ఆఖరికి తల్లి మహాలక్ష్మీదేవి బయటకొచ్చింది. అప్పుడు దేవతలందరూ పొంగిపోయారు. ఇంద్రుడు ఆ తల్లి కూర్చోడానికి సింహాసనాన్ని ఇచ్చాడు. దేవతలేమో మంగళ స్నానాల కోసం నదీ జలాలన్నీ తీసుకొచ్చారు. ఋతువులేమో పువ్వులన్నిటిని ఇచ్చి అమ్మవారికి, కామధేనువేమో పంచగవ్యాల్ని ఇచ్చింది, పృథివేమో ఓషధుల్ని ఇచ్చింది. అవన్నీ కలిపి ఆ తల్లికి అభిషేకం చేశారు. అమ్మా ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోకమ్మా అని చెప్పి ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క కానుకను సమర్పించుకున్నారు. తండ్రి సముద్రుడు వస్త్రాలనిస్తే వరుణుడు వైజయంతిమాలనిచ్చాడు, విశ్వకర్మ ఆభరణాల్ని, సరస్వతీదేవి ముత్యాలహారాన్ని, బ్రహ్మగారు కమలాల్ని, నాగులు కుండలాల్ని అవన్నీ సమర్పిస్తే ఆ తల్లి అవన్నీ ధరించి సర్వాంగ సుందరంగా